మామ వెల్కమ్. నేను మీ తారక్. మామ అలెగ్జాండర్ హీరో యావన్నాడు మామ. రీజన్ స్టార్టింగ్ ఏరియాలో బాగుండే, దాని తర్వాత ఏమవుతుంది మామ, దానికన్నా ముందు నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. ఏంటంటే చిరంజీవి గారిని హక్ చేసుకొని దిస్ ఈజ్ మై లైఫ్ లో ఫస్ట్ మంచి మూమెంట్ అంటే అని పెంచి ఇండియాలో నుంచి అమ్మ నాయన ఫీజులు కట్టి కాలేజీ పంపించి అరే నీ అమ్మ ఇండియానం చేస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ మూమెంట్. చిరంజీవిని హక్ చేసుకున్నంత మాత్రాల సినిమాలు రావురా బాబు. చిరంజీవిని హక్కి పొగినంత మాత్రాల సినిమాలు రావు. నీ దగ్గర తమ్ముండాలి. నీ సినిమాలన్నీ ఇక వన్నాయి, ఇక నువ్వు లేవవు. దానికి తోడు నువ్వు ఏ సినిమాలు మళ్ళీ నువ్వు కూడా శ్రీ విష్ణు చేసినట్టే క్రిస్టియన్ కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని నువ్వు మొన్న ఒక సినిమాలో మొత్తం క్రైస్తవులు ఎంతో నిష్టగా చేసే సినిమా మార్గాన్ని రామప్రసాద్ గారు సినిమా మార్గం వేసుకొని నువ్వు కొడుతున్న సీన్లు ఎంతో కామెడీగా తీసినావు. అది ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ టార్గెట్ చేసుకొని అరే నీలాంటి వాళ్ళకి ఎవరు సినిమాలు ఇస్తాడు? ఎవరిస్తాడు ఎప్పుడు నీలాంటి వాళ్ళకి సినిమాలు? నువ్వు ఏం చేసినావని RX100 అది విజయ్ దేవరకొండ సినిమా పై ఛాన్స్ నీ దగ్గరకు వచ్చింది, అది హిట్ కొట్టినావు. సో ఎందుకంటే రావు, ఎందుకంటే మీలాంటి హీరోలు ఏదైతే చిన్న స్థాయి హీరోలు ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే మనకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలంటే అయ్యా అప్ప అనుకుంటానని ఉండాలి. లేకుంటే ప్రతి ఒక్క కులాన్ని కానీ మతాన్ని కానీ కాస్ట్ని కానీ అన్ని కలుపుకొని ఉండాలి. అది కాకుండా కొద్దిగా దిమాగ్తో ఆలోచిస్తే సినిమాలు బాగుంటాయి. ఈ దిమాగ్తో ఆలోచిస్తే సినిమాలు మంచి మంచి స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వస్తాయి. అంటారు కదా కర్ణుడికి సాగు 100 కారణాలు అన్నట్టు నీ సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం ఏంటంటే నువ్వు చేసుకున్న తప్పే. డైరెక్టర్ వచ్చి చెప్తాడు రా భయ్ నువ్వు ఆ కమ్యూనిటీ మీద కామెడీ అంటే నీకు గుర్తుండాలి కదా. చదువుకున్నావు కదా, కాలేజ్ లేదా, బాగానే చదువుకున్నావు కదా, ఏమైంది? నీ తర్వాత వచ్చిన కిరణ్ అబ్బవరం ఏదైనా పచ్చగాడు మీ అమ్మ ఆ సినిమాతోటి 100 కోట్ల క్లబ్ లో పోయింది. అది నీ అమ్మ స్టోరీ సెలెక్షన్ అంటే, అది నీ అమ్మ దమ్ము అంటే అట్లా నీ స్టోరీ సెలెక్షన్ తీసుకోవాలి. కిరణ్ అబ్బవరం గారిని చూసి నేర్చుకొని నువ్వు అయినా కార్తీక్ అండ్ శ్రీ విష్ణు గారు మీరందరూ ఏంటంటే ఇక కొన్ని రోజుల బతుకులే మీ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బతుకులు కావు. మీ ఇప్పుడు కిరణ్ అబ్బవరం దిల్ రూపా సినిమా పీకింది పర్లేదు. అయినా సరే ఆ సినిమాతో 100 కోట్ల బతుకులో పోయి అమ్మ సినిమా స్టోరీ సెలెక్షన్స్ అప్పుడు ఉండాలి. అది